ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో 7వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఇందులో 150 నుంచి 171 పేజీ వరకు సమాచార ప్రసారం. భూమిపై మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి సమాచార మార్పిడికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కానీ ఏ కాలంలో ఈ పద్ధతులు వేగంగా మారుతున్నాయంటే ఆధునిక కాలంలో. భూమిపై మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి సమాచార మార్పిడికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కానీ ఏ కాలంలో ఈ పద్ధతులు వేగంగా మారుతున్నాయంటే ఆధునిక కాలంలో. సమాచారం అందించేవారు, అందుకునేవారు కూడా ఉన్న చోటనే ఉంటూ అత్యంత సులభంగా సమాచారం అందుకోగలుగుతున్నారు. టెలివిజన్, రేడియో, ప్రెస్, ఫిల్మ్ మొదలైన వాటితో కూడిన ఏ ప్రసారం దేశంలోని ప్రధాన సమాచార సాధనాలుగా ఉన్నాయంటే వ్యక్తిగత ప్రసారం. సమాచారం అందించేవారు, అందుకునేవారు కూడా ఉన్న చోటనే ఉంటూ అత్యంత సులభంగా సమాచారం అందుకోగలుగుతున్నారు. టెలివిజన్, రేడియో, ప్రెస్, ఫిల్మ్ మొదలైన వాటితో కూడిన ఏ ప్రసారం దేశంలోని ప్రధాన సమాచార సాధనాలుగా ఉన్నాయంటే వ్యక్తిగత ప్రసారం. సమాచార ప్రసారం మరియు సామూహిక ప్రసార వ్యక్తిగత సమాచార ప్రసారం మరియు సామూహిక సమాచార ప్రసారం. ఏ ప్రసారం అంటే వ్యక్తిగత సమాచార ప్రసారం మరియు సామూహిక సమాచార ప్రసారం ద్వారా అందుకుంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ భారతీయ తపాలా నెట్వర్క్. ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ ఏంటంటే భారతీయ తపాలా నెట్వర్క్. ఏది పార్సిల్స్ను అలాగే వ్యక్తిగత ఉత్తరాలను చేరవేస్తుంది. కార్డులు, కవర్లను ఫస్ట్ క్లాస్ మెయిల్గా పరిగణించి వీటిని భూ వాయు మార్గాల ద్వారా రవాణా చేస్తారంటే తపాలా నెట్వర్క్. ఏది పార్సిల్స్ను అలాగే వ్యక్తిగత ఉత్తరాలను చేరవేస్తుంది. కార్డులు, కవర్లను ఫస్ట్ క్లాస్ మెయిల్గా పరిగణించి వీటిని భూ వాయు మార్గాల ద్వారా రవాణా చేస్తారంటే తపాలా నెట్వర్క్. పుస్తకాలు, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్లు, పత్రికలను ఏమని అంటారంటే సెకండ్ క్లాస్ మెయిల్. పుస్తకాలు, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్లు, పత్రికలు ఏమని అంటారంటే సెకండ్ క్లాస్ మెయిల్. వీటిని ఏ మార్గాల ద్వారా ఉపరితల రవాణా చేస్తారంటే భూమి, జల మార్గాలు. వీటిని ఏ మార్గాల ద్వారా ఉపరితల రవాణా చేస్తారంటే భూమి, జల మార్గాలు. పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఎన్ని మెయిల్ ఛానల్స్ ప్రవేశపెట్టబడి అవి ఏవంటే 6. పెద్ద పట్టణాలు మరియు నగరాలు మెయిల్స్ను త్వరగా డెలివరీ చేయడానికి ఇటీవల ఎన్ని మెయిల్ ఛానల్స్ ప్రవేశపెట్టాయంటే 6. అవి ఏంటి అంటే రాజధాని ఛానల్, మెట్రో ఛానల్, గ్రీన్ ఛానల్, బిజినెస్ ఛానల్, బల్క్ మెయిల్ ఛానల్ మరియు పీరియాడిక్ ఛానల్. 6 కదా. అందులో రాజధాని ఛానల్, మెట్రో ఛానల్, గ్రీన్ ఛానల్, బిజినెస్ ఛానల్, బల్క్ మెయిల్ ఛానల్ మరియు పీరియాడిక్ ఛానల్. మీకు తెలుసా విజ్ఞాన ఆధారిత పరివర్తన దిశగా భారతదేశాన్ని రూపొందించడానికి ఏది తన ఒక సర్వ సమ్మేళన బృహత్ కార్యక్రమం అంటే డిజిటల్ ఇండియా అనేది. విజ్ఞాన ఆధారిత పరివర్తన దిశగా భారతదేశాన్ని రూపొందించడానికి ఏది ఒక సర్వ సమ్మేళన బృహత్ కార్యక్రమం అంటే డిజిటల్ ఇండియా అనేది. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎలాగా వీటిని రూపాంతరం చెందించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది అంటే ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఐటీ అంటే ఇండియన్ టాలెంట్, ఇంకొక ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈక్వల్ టు ఇంకొక ఐటీ అంటే ఇండియా టుమారో. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎలాగా వీటిని రూపాంతరం చెందించడంపై దృష్టి కేంద్రీకరించిందంటే ఐటీ ప్లస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఒక ఐటీ అంటే ఇండియన్ టాలెంట్, రెండో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 2 ఐటీలు కలిసి ఐటీ ఇండియా టుమారో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ ఇండియన్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా టుమారో. అనగా మార్పుకు సాంకేతికతను కేంద్రంగా చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏదంటే డిజిటల్ ఇండియా. అనగా మార్పుకు సాంకేతికతను కేంద్రంగా చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏదంటే డిజిటల్ ఇండియా. ఆసియాలో ఉన్న అతిపెద్ద టెలికాం నెట్వర్క్లు ఏ నెట్వర్క్ ఒకటంటే భారతదేశ నెట్వర్క్. ఆసియాలో ఉన్న అతిపెద్ద టెలికాం నెట్వర్క్లో ఏ నెట్వర్క్ ఒకటంటే భారతదేశ నెట్వర్క్. పట్టణ ప్రాంతాలను మినహాయిస్తే భారతదేశంలోని ఎన్ని గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఎస్టీడీ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయంటే 3 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు. పట్టణ ప్రాంతాలను మినహాయిస్తే భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఇప్పటికే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఎస్టీడీ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ టెలిఫోన్ సౌకర్యం కలిగి ఉన్నాయంటే 3 వంతుల కంటే ఎక్కువ గ్రామాలు. క్షేత్రస్థాయి నుండి పై స్థాయికి సమాచార ప్రసారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం దేశంలోని ప్రతి గ్రామానికి 24 గంటల పాటు ఏ సౌకర్యాన్ని విస్తరించడానికి ప్రత్యేక ఏర్పాటు చేసిందని ఎస్టీడీ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. క్షేత్రస్థాయి నుండి పై స్థాయికి సమాచార ప్రసారాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం దేశంలోని ప్రతి గ్రామానికి 24 గంటల పాటు ఏ సౌకర్యాన్ని విస్తరించడానికి ప్రత్యేక ఏర్పాటు చేసిందంటే ఎస్టీడీ. భారతదేశం అంతటా ఒకే విధమైన ఎస్టీడీ సౌకర్యాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన ఏ విజ్ఞానాన్ని సమాచార సాంకేతిక అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైందంటే అంతరిక్ష విజ్ఞానాన్ని. భారతదేశం అంతటా ఒకే విధమైన ఎస్టీడీ సౌకర్యాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన ఏ విజ్ఞానాన్ని సమాచార సాంకేతికతకు అనుసంధానించడం ద్వారా ఇది సాధ్యమైందంటే అంతరిక్ష విజ్ఞానాన్ని. ఏ సమాచార ప్రసారం వినోదాన్ని అందిస్తూ వివిధ జాతీయ కార్యక్రమాలు, విధానాల గురించి మరింత అవగాహన కల్పిస్తుందంటే సామూహిక సమాచార ప్రసారం. ఏ సమాచార ప్రసారం వినోదాన్ని అందిస్తూ వివిధ జాతీయ కార్యక్రమాలు, విధానాల గురించి మరింత అవగాహన కల్పిస్తుందంటే సామూహిక సమాచార ప్రసారం. ఇందులో ఏమేమి ఉన్నాయంటే రేడియో, టెలివిజన్, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు, చలనచిత్రాలు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే రేడియో, టెలివిజన్, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు, చలనచిత్రాలు ఉన్నాయి సామూహిక సమాచార ప్రసారంలో.
ఏది దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ వర్గాల ప్రజల కోసం జాతీయ, ప్రాంతీయ, స్థానిక భాషలు వివిధ రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తుందంటే ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి. ఏది దేశంలోని వివిధ ప్రాంతాలు విస్తరించి ఉన్న వివిధ వర్గాల ప్రజల కోసం జాతీయ, ప్రాంతీయ, స్థానిక భాషల్లో వివిధ రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తుందంటే ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి. ఏది ప్రపంచంలోని అతిపెద్ద భూ ఉపరితల నెట్వర్క్లో ఒకటంటే జాతీయ టెలివిజన్ ఛానల్ అయిన దూరదర్శన్. ఏది ప్రపంచంలోని అతిపెద్ద భూ ఉపరితల నెట్వర్క్లో ఒకటంటే జాతీయ టెలివిజన్ ఛానల్ లేదా జాతీయ టెలివిజన్ ఛానల్ అయిన దూరదర్శన్. ఏది వివిధ వయసుల వారికి వినోదం, విద్య నుండి క్రీడలు మొదలైన అనేక రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తుందంటే దూరదర్శన్. ఏది వివిధ వయసుల వారికి వినోదం, విద్య నుండి క్రీడలు మొదలైన అనేక రకాల కార్యక్రమాలను ప్రసారం చేస్తుందంటే దూరదర్శన్. ప్రతి సంవత్సరం భారతదేశం పెద్ద సంఖ్యలో వార్తాపత్రికలు మరియు పీరియాడికల్స్ను ప్రచురిస్తుంది. అవి దేనిని బట్టి వివిధ రకాలుగా ఉంటాయంటే వాటి కాల వ్యవధిని బట్టి. ప్రతి సంవత్సరం భారతదేశం పెద్ద సంఖ్యలో వార్తాపత్రికలు మరియు పీరియాడికల్స్ను ప్రచురిస్తుంది. అవి దేనిని బట్టి వివిధ రకాలుగా ఉంటాయంటే వాటి కాల వ్యవధిని బట్టి. వార్తాపత్రికలు దాదాపు ఎన్ని భాషలు మరియు మాండలికాల్లో ప్రచురించబడతాయంటే 100 భాషలు. వార్తాపత్రికలు దాదాపు ఎన్ని భాషలు మరియు మాండలికాలలో ప్రచురించబడతాయంటే 100 భాషలు. దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు ఏ భాషలో ప్రచురితం అవుతున్నాయంటే హిందీ భాషలో ప్రచురితమవుతున్నాయి అత్యధిక సంఖ్యలో, తర్వాత ఆంగ్లం, తర్వాత ఉర్దూ భాషలో. దేశంలో అత్యధిక సంఖ్యలో వార్తాపత్రికలు ఏ భాషలో ప్రచురితమవుతున్నాయంటే హిందీలో ప్రచురితమవుతున్నాయి, తర్వాత ఆంగ్లం, తర్వాత ఉర్దూ భాషలో. ఏది ప్రపంచంలో అత్యధిక చలనచిత్రాలు నిర్మిస్తుందంటే భారతదేశం. ఏది ప్రపంచంలోనే అత్యధిక చలనచిత్రాలు నిర్మిస్తుందంటే భారతదేశం. ఏది లఘు చిత్రాలను, వీడియో ఫీచర్ ఫిల్ములు మరియు వీడియో షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తుందంటే భారతదేశం. ఏది లఘు చిత్రాలు, వీడియో ఫీచర్ ఫిల్ములు మరియు వీడియో షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తుందంటే భారతదేశం. ఏది భారతీయ విదేశీ చిత్రాలను ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ అంటే ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఏది భారతీయ విదేశీ చిత్రాలను ధృవీకరించే అధికారం ఉన్న సంస్థ అంటే ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం. దేశాలు, రాష్ట్రాలు, ప్రజల మధ్య వస్తువుల మార్పిడిని ఏమని అంటారంటే వాణిజ్యం. దేశాలు, రాష్ట్రాలు, ప్రజల మధ్య వస్తువుల మార్పిడిని ఏమని అంటారంటే వాణిజ్యం. అటువంటి మార్పిడి జరిగే ప్రదేశమే మార్కెట్ లేదా అంగడి లేదా బజారు. అటువంటి మార్పిడి అంటే వస్తువుల మార్పిడి జరిగే ప్రదేశాన్ని ఏమంటారంటే మార్కెట్ అంటారు, అంగడి అంటారు, బజారు కూడా అని అంటారు. రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని ఏ వాణిజ్యం అంటారంటే అంతర్జాతీయ వాణిజ్యం. రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని ఏ వాణిజ్యం అంటారంటే అంతర్జాతీయ వాణిజ్యం. ఏది సముద్ర, వాయు లేదా భూమార్గాల ద్వారా జరగవచ్చు అంటే అంతర్జాతీయ వాణిజ్యం. ఏది సముద్ర, వాయు లేదా భూమార్గాల ద్వారా జరగవచ్చు అంటే అంతర్జాతీయ వాణిజ్యం. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో జరిగే వాణిజ్యం స్థానిక వాణిజ్యం. నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో జరిగే వాణిజ్యం స్థానిక వాణిజ్యం. ఏ వాణిజ్యం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జరుగుతుందంటే రాష్ట్ర స్థాయి వాణిజ్యం. ఏ వాణిజ్యం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జరుగుతుందంటే రాష్ట్ర స్థాయి వాణిజ్యం. 2 లేదా అంతకంటే రాష్ట్రాల మధ్య జరిగేది రాష్ట్ర స్థాయి వాణిజ్యం. నగరాల, పట్టణాల మధ్య జరిగేది స్థానిక వాణిజ్యం. ఒక దేశం యొక్క ఏ వాణిజ్య పురోగతి దాని ఆర్థిక పరిపుష్టికి సూచిక అంటే అంతర్జాతీయ వాణిజ్యం. ఒక దేశం యొక్క ఏ వాణిజ్య పురోగతి దాని ఆర్థిక పరిపుష్టికి సూచిక అంటే అంతర్జాతీయ వాణిజ్యం. కాబట్టి ఏది ఒక దేశానికి ఆర్థిక కొలమానంగా పరిగణించబడుతుందంటే అంతర్జాతీయ వాణిజ్యం. కాబట్టి ఏది ఒక దేశానికి ఆర్థిక కొలమానంగా పరిగణించబడుతుందంటే అంతర్జాతీయ వాణిజ్యం. వనరులకు ప్రాదేశిక పరిమితులు ఉన్నందున ఏమి లేకుండా ఏ దేశం మనుగడ సాగించదు అంతర్జాతీయ వాణిజ్యం. వనరులకు ప్రాదేశిక పరిమితులు ఉన్నందున ఏమి లేకుండా అంటే అంతర్జాతీయ వాణిజ్యం లేకుండా ఏ దేశము మనుగడ సాగించదు. వాణిజ్యంలో భాగాలు ఏంటంటే ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి. వాణిజ్యంలో ఏ భాగాలు ఉంటాయంటే ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి. ఒక దేశం యొక్క ఎగుమతి మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసం దేని సమతుల్యతను సూచిస్తుందంటే వాణిజ్య సమతుల్యతను. ఒక దేశం యొక్క ఎగుమతి మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసం దేని సమతుల్యతను సూచిస్తుందంటే వాణిజ్య సమతుల్యతను. ఎగుమతి విలువ దిగుమతుల విలువకు మించిపోయినప్పుడు దాన్ని ఏమని అంటారని అనుకూలమైన వాణిజ్య సంతులనం అంటారు. ఎగుమతుల విలువ ఎక్కువ ఉంటే దిగుమతుల విలువ తక్కువగా ఉంటే దాన్ని అనుకూలమైన వాణిజ్య సంతులనం అంటారు. అదే దీనికి విరుద్ధంగా దిగుమతుల విలువ ఎగుమతుల విలువ మించి ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే వాణిజ్య ప్రతికూల సంతులనం అంటారు. దిగుమతుల విలువ ఎక్కువ ఉండి ఎగుమతుల విలువ తక్కువ ఉంటే దాన్ని వాణిజ్య ప్రతికూల, అలాగే ఎగుమతుల విలువ ఎక్కువ ఉండి దిగుమతుల విలువ తక్కువగా ఉంటే వాణిజ్య అనుకూల సంతులనం అని చెప్పారు. ఏది ప్రపంచంలోని అన్ని ప్రధాన వాణిజ్య విభాగాలు మరియు అన్ని భౌగోళిక ప్రాంతాలు వాణిజ్య సంబంధాలు కలిగి ఉందంటే భారతదేశం. ఏది ప్రపంచంలోని అన్ని ప్రధాన వాణిజ్య విభాగాలు మరియు అన్ని భౌగోళిక ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉందంటే భారతదేశం. భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడే వస్తువులు ఏమేమి ఉన్నాయంటే రత్నాలు మరియు ఆభరణాలు, రసాయనాలు మరియు వాటి సంబంధిత ఉత్పత్తులు, వ్యవసాయం మరియు వ్యవసాయానుబంధ ఉత్పత్తులు మొదలైనవి. భారతదేశం నుండి ఇతర దేశాలు ఎగుమతి చేయబడే వస్తువులు ఏమేమి ఉన్నాయంటే రత్నాలు మరియు ఆభరణాలు, రసాయనాలు మరియు వాటి సంబంధిత ఉత్పత్తులు, వ్యవసాయం మరియు వ్యవసాయానుబంధ ఉత్పత్తులు మొదలైనవి.
భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువుల్లోని ఏమేమి ఉన్నాయంటే పెట్రోలియం, ముడి చమురు, వాటి ఉత్పత్తులు, రత్నాలు మరియు ఆభరణాలు, రసాయనాలు మరియు సంబంధిత ఉత్పత్తులు, మూలలోహాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్రాలు, వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు ఉన్నాయి. భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువుల్లోని ఏమేమి ఉన్నాయంటే పెట్రోలియం, ముడి చమురు, వాటి ఉత్పత్తులు, రత్నాలు మరియు ఆభరణాలు, రసాయనాలు మరియు సంబంధిత ఉత్పత్తులు, మూలలోహాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్రాలు, వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఏ దిగ్గజంగా ఆవిర్భవించి సమాచార సాంకేతిక ఎగుమతి ద్వారా పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తుందంటే సాఫ్ట్వేర్ లేదా అమూర్త సాధనం. భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఏ దిగ్గజంగా సాఫ్ట్వేర్ దిగ్గజంగా ఆవిర్భవించి సమాచార సాంకేతిక ఎగుమతి ద్వారా పెద్ద ఎత్తున విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తుందంటే ఏ దిగ్గజం అంటే సాఫ్ట్వేర్ లేదా అమూర్త సాధన దిగ్గజంగా. ఒక వ్యాపారంగా పర్యాటకం గత 3 దశాబ్దాలుగా ఎక్కడ పర్యాటకం గణనీయంగా అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో. గత 3 దశాబ్దాలుగా ఎక్కడ పర్యాటకం గణనీయంగా అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో. ఎంతమంది ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యేకంగా ఉపాధి పొందుతున్నారంటే 15 మిలియన్లకు పైగా. ఎంతమంది ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారంటే 15 మిలియన్లకు పైగా. ఏది జాతీయ సమగ్రతను కూడా ప్రోత్సహిస్తూ స్థానిక హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునిస్తుందంటే పర్యాటకం. ఏది జాతీయ సమగ్రతను కూడా ప్రోత్సహిస్తూ స్థానిక హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునిస్తుందంటే పర్యాటకం. ఏది మన సంస్కృతి మరియు వారసత్వం గురించి అంతర్జాతీయంగా అవగాహన పెరగడానికి కూడా సహాయపడుతుందంటే పర్యాటకం. ఏది మన సంస్కృతి మరియు వారసత్వం గురించి అంతర్జాతీయంగా అవగాహన పెరగడానికి కూడా సహాయపడుతుందంటే పర్యాటకం. విదేశీ పర్యాటకులు వేటి కోసం భారతదేశాన్ని సందర్శిస్తారంటే వారసత్వ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, సహజ పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం, వైద్య పర్యాటకం మరియు వాణిజ్య పర్యాటకం కోసం. విదేశీ పర్యాటకులు వేటి కోసం భారతదేశాన్ని సందర్శిస్తారంటే వారసత్వ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, సాహస పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం, వైద్య పర్యాటకం మరియు వాణిజ్య పర్యాటకం కోసం సందర్శిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దేని అభివృద్ధికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయంటే పర్యాటక అభివృద్ధికి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దేని అభివృద్ధికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయంటే పర్యాటక అభివృద్ధికి. అభివృద్ధి చెందుతున్న ఏ పరిశ్రమ కోసం వివిధ రకాల పర్యాటకాలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే పర్యాటక పరిశ్రమ. అభివృద్ధి చెందుతున్న ఏ పరిశ్రమ కోసం అంటే పర్యాటక పరిశ్రమ కోసం వివిధ రకాల పర్యాటకాలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే పర్యాటక పరిశ్రమ కోసం. తర్వాత బహుళ ఎంపిక ప్రశ్నలు. తూర్పు పశ్చిమ కారిడార్ ద్వారా ఈ క్రింది ఏ 2 సుదూర ప్రదేశాలు అనుసంధానించబడి ఉన్నాయంటే తూర్పు పశ్చిమ కారిడార్ యొక్క అనుసంధానించిన ప్రదేశాలు. కరెక్ట్ ఆన్సర్ బి సిల్చార్ మరియు పోర్బందర్. సిల్చార్ మరియు తూర్పు పశ్చిమ కారిడార్ యొక్క సుదూర ప్రదేశాలు అనుసంధానించబడి ఉన్నాయి. తూర్పు పశ్చిమ కారిడార్ ఈ చివరి ఆ చివరి ప్రదేశం ఏంటంటే సిల్చార్ మరియు పోర్బందర్. కరెక్ట్ ఆన్సర్ బి. రవాణా నష్టాలు మరియు జాప్యాలను ఏ రవాణా విధానం తగ్గిస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ సి గొట్టపు మార్గాలు లేదా పైప్ లైన్. రవాణా నష్టాలు మరియు జాప్యాలను ఏ రవాణా విధానం తగ్గిస్తుందంటే గొట్టపు మార్గాలు లేదా పైప్ లైన్. కరెక్ట్ ఆన్సర్ సి. క్రింది రాష్ట్రాల్లో ఏది హెచ్విజే పైప్ లైన్తో అనుసంధానం కాలేదు. కరెక్ట్ ఆన్సర్ బి మహారాష్ట్ర. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏది హెచ్విజే పైప్ లైన్ అనుసంధానం కాలేదంటే మహారాష్ట్ర అనుసంధానం కాలేదు. కరెక్ట్ ఆన్సర్ బి. క్రింది వాడరేవులో తూర్పు తీరం వెంబడి అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాడరేవు అన్నారంటే కరెక్ట్ ఆన్సర్ డి విశాఖపట్నం. క్రింది వాడరేవులో తూర్పు తీరం వెంబడి అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాడరేవు అంటే విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ డి. క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా విధానం ఏదంటే భారతదేశంలో కరెక్ట్ ఆన్సర్ బి రైలు మార్గాలు. క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా విధానం ఏదంటే రైలు మార్గాలు. కరెక్ట్ ఆన్సర్ బి. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యాన్ని వివరించడానికి క్రింది పదాలలో దేనిని ఉపయోగిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ బి అంతర్జాతీయ వాణిజ్యం. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యాన్ని వివరించడానికి కింది పదాలు దేనిని ఉపయోగిస్తారంటే దేశాలు, అంతర్జాతీయ వాణిజ్యం. నగరాలు అయితే స్థానిక వాణిజ్యం ఇవన్నీ మనకు తెలిసిందే. కరెక్ట్ ఆన్సర్ బి ఇందులో. తర్వాత క్విక్ డ్రైవ్. ఉత్తర దక్షిణ కారిడార్ యొక్క ఉత్తర చివరి ప్రాంతం శ్రీనగర్. ఉత్తర దక్షిణ కారిడార్ యొక్క ఉత్తర చివరి ప్రాంతం శ్రీనగర్, దక్షిణది కన్యాకుమారి. జాతీయ రహదారి నెంబర్ 2 పేరు NH9. ఇది పాత పేరు నెంబర్ 2 NH2 అనేవారు. తర్వాత ఇప్పుడు NH19 అంటున్నారు. పాత NH2 సంఖ్య ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు ఢిల్లీ నుండి ఆగ్రా వరకు ఆ స్ట్రెచ్ని ఏమంటారంటే NH44లో కలిశారు. తర్వాత ఆగ్రా నుంచి కోల్కతా స్ట్రెచ్ని NH19 అంటారు. మన దేశంలో అయితే దగ్గర NH19 ఉంది. మన రాష్ట్రంలో జాతీయ రహదారి నెంబర్ 2 పేరు NH19. అది గ్రాండ్ ట్రంక్ రోడ్లో కూడా ఒక భాగం. NH1 NH2గా విడదీశారు. దీని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో కూడా ఇది భాగంగా ఉంటుంది. కొన్ని జాతీయ రహదారి నెంబర్ 2 సింపుల్గా ఏంటంటే NH19. మన రాష్ట్రంలో NH19 ఉంటుంది. ఈ NH19 అనేది ఇప్పుడు కొత్త పేరు. ఈ NH2ని ఇప్పుడు ఉనికిలో లేదు. దాన్ని ఇప్పుడు ఢిల్లీ నుండి ఆగ్రా స్కెచ్ మొత్తాన్ని NH44 అంటారు. అలాగే ఆగ్రా నుంచి కోల్కతానేమో NH19 అని అంటారు.
దక్షిణ రైల్వే మండలం యొక్క ప్రధాన కేంద్రం చెన్నై. దక్షిణ రైల్వే మండలం యొక్క ప్రధాన కేంద్రం చెన్నై. 1.676 మీటర్ల ట్రాక్ వెడల్పుతో ఉన్న రైలు గేజ్ అంటే బ్రాడ్ గేజ్. ట్రాక్ వెడల్పు 1.676 ఉంటే బ్రాడ్ గేజ్. బ్రాడ్ గేజ్. 1 మీటర్ పొడవు అంటే మీటర్ గేజ్. జాతీయ రహదారి నెంబర్ 7 యొక్క సదరన్ టెర్మినల్ చివరి ప్రాంతం కన్యాకుమారి. జాతీయ రహదారి నెంబర్ 7 యొక్క సదరన్ టెర్మినల్ చివరి ప్రాంతం అంటే కన్యాకుమారి. ఒక నది ఆధారిత వాడరేవు కలకత్తా. హుగ్లీ నది ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఒక నది ఆధారిత వాడరేవు అంటే కలకత్తా. ఇప్పుడు పుడికలు తీస్తూనే ఉంటారు. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ న్యూఢిల్లీ. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ ఏంటంటే న్యూఢిల్లీ. తర్వాత ఇక్కడ చూడండి, ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏర్పడిన సంవత్సరం, సహకారం అందించిన ప్రదేశం ఎక్కడ ఉంది. తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ ఇస్కో IISCO ఇస్కో ఏర్పడిన సంవత్సరం 1870 నుంచి 1913లో మొదటగా ప్రైవేట్ రంగంలో ఉండేది. సహకారం అందించిన దేశం 1970లో జాతీయం చేయడం జరిగింది. సహకారం అందించిన దేశం ఏమీ లేదు. ఇది ఎక్కడ ఉందంటే కుల్తీ మరి జర్నపూర్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇస్కో పశ్చిమ బెంగాల్లో ఉంది. కుల్తీ మరి జర్నపూర్. సహకారం అందిన దేశం అంటే 1972లో జాతీయం చేయడం జరిగింది. సహకారం అందిన దేశం ఏమి లేదు. తర్వాత ఈ ఇస్కో ఏర్పడిన సంవత్సరం అంటే 1870 నుంచి 1913 మొదటగా ప్రైవేట్ రంగంలో ఉండేది. తర్వాత TISCO 1907లో ఏర్పడింది ప్రైవేట్ యాజమాన్యంతో. జంషెడ్జీ సహకారం అందించింది ఎవరంటే జంషెడ్జీ టాటా. జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. తర్వాత విస్కో VISL 1923లో ప్రైవేట్ రంగంలో స్థాపన. తర్వాత మిస్కో MICలో మార్పు జరిగింది. తర్వాత జాతీయం చేయడం జరిగింది. భద్రావతి కర్ణాటకలో ఉంటుంది. అలాగే బొకోరోజీ 1959 ప్రభుత్వ రంగంలో సోవియట్ యూనియన్ భిలాయ్ మధ్యప్రదేశ్. తర్వాత దుర్గాపూర్జీ 1972 ప్రభుత్వ రంగం సోవియట్ యూనియన్. తర్వాత బొకోరో జార్ఖండ్, దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్లో. తర్వాత రూర్కెలా ఈ 1959 ప్రభుత్వ రంగంలో. ఇవేమైనా అర్థమైపోతే UK బొకోరో దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్లో ఉంది. తర్వాత రూర్కెలా 1959 ప్రభుత్వ రంగంలో జర్మనీ. రూర్కెలా ఒరిస్సా. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంది. విశాఖపట్నం అనేది ప్రభుత్వ రంగంలో. రూర్కెలా ఒరిస్సా ఉంది. విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. విశాఖపట్నం. సేలం ప్రభుత్వ రంగంలో. సేలం తమిళనాడులో ఉంది. విజయనగరం ప్రభుత్వ రంగంలో ఉంది. కర్ణాటకలో ఉంది. ఇది ఏమైనా అర్థం అవ్వకపోతే ఈ పైన ఇంగ్లీష్లో ఉంది. విజయనగర్ పబ్లిక్ సెక్టార్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. టిస్కో 1907 స్థాపించబడింది. ప్రైవేట్ ఓనర్షిప్ అంటే ప్రైవేట్ రంగంలో ఉంది. జంషెడ్జీ తాత అందించారు. ఎక్కడ ఉంది? జంషెడ్పూర్లో ఉంది, జార్ఖండ్. దుర్గాపూర్ 1959 పబ్లిక్ సెక్టారు. తర్వాత రూర్కెలా పబ్లిక్ సెక్టార్, దానికి UK, ఇది జర్మనీ. రూర్కెలా జర్మనీ. దుర్గాపూర్లో అది ఉంది, వెస్ట్ బెంగాల్. రూర్కెలా ఒడిశాలో ఉంది. తర్వాత విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్ విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. తర్వాత సేలం పబ్లిక్ సెక్టారు సేలంలో ఉంది, తమిళనాడు. సేలంలో తమిళనాడులో ఉంది. సేలం అనేది ఒక్కొక్క. విజయనగరం పబ్లిక్ సెక్టార్ కర్ణాటక ఆల్రెడీ మనకు తెలిసింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా అవక్షేపణ పొరలో ఒక వంపుని పోలు ఉండే మడతను ఏమంటారంటే స్థిరీకరించిన శిల లేదా యాంటిక్లైన్ అంటారు. అవక్షేపణ పొరలో ఒక వంపుని పోలు ఉండే మడత ఏంటంటే స్థిరీకరించిన శిల లేదా యాంటిక్లైన్ అంటారు. ఒక నిర్దిష్ట కాలంలో సాధారణంగా ఏది ఒక సంవత్సరంలో దేశ సహజ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల విలువ యొక్క ద్రవ్య కొలత స్థూల దేశీయోత్పత్తి GDP అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక నిర్దిష్ట కాలంలో సాధారణంగా ఏది ఒక సంవత్సరంలో దేశ సహజ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల విలువ యొక్క ద్రవ్య కొలత స్థూల దేశీయోత్పత్తి GDP అంటారు. వస్తువులు మరియు సేవల విలువ. స్థూల విలువ ఆధారితం GVA అంటారు, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. ఉత్పత్తిపై సబ్సిడీలను జోడించడం మరియు పరోక్ష పన్నులు తీసివేయడం ద్వారా స్థూల విలువ GVA స్థూల దేశీయోత్పత్తి నుండి అంచనా వేయబడుతుంది. ఈ GVA నుండి GDP నుంచి అంచనా వేయబడుతుంది GVA. ఈ GVA అంటే సింపుల్గా కింద ఫార్ములా ఉంటుంది. GDPకి ఏమో సబ్సిడీస్ అండ్ ప్రొడక్ట్ అంటే సబ్సిడీలను యాడ్ చేస్తారు, ట్యాక్స్ని తీసేస్తారు, అప్పుడు GVA వస్తుంది. సింపుల్గా GDP నుంచి ట్యాక్స్ని తీసి సబ్సిడీని యాడ్ చేస్తారు, సింపుల్గా GVA అనేది వస్తుంది. భూమి కూర్పు నిర్మాణం మరియు చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రవేత్త భూ విజ్ఞాన శాస్త్రవేత్త. భూమి కూర్పు నిర్మాణం మరియు చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రవేత్త భూ విజ్ఞాన శాస్త్రవేత్త. భూపటలం లేదా క్రస్ట్లో లోతు పోయే కొలది ఎగువ భూపటలంలో కిలోమీటర్ సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుదల, దాన్ని ఏమంటారంటే భూ ఉష్ణ ప్రవణత అంటారు. భూపటం క్రస్ట్లో లోతు పోయే కొలది ఎగువ భూపటలంలో కిలోమీటర్కు సగటున 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుదల ఉంటుంది, దాన్ని భూ ఉష్ణ ప్రవణత అని అంటారు.
మొక్క మరియు జంతు పదార్థం చనిపోయిన మరియు కుళ్ళిన సేంద్రియ పదార్థం ఇది నేల యొక్క సంతానోత్పత్తి తోడ్పడింది ఏంటంటే హ్యూమస్ అంటారు. మొక్క మరియు జంతు పదార్థం చనిపోయిన మరియు కుళ్ళిన సేంద్రియ పదార్థం ఏంటంటే హ్యూమస్ ఇది నేల యొక్క సంతానోత్పత్తికి తోడ్పడుతుంది హ్యూమస్. కరిగిన శిలాద్రావం నుండి ఘనీభవించిన శిలలు అగ్నిశిలలు. కరిగిన శిలాద్రావం నుంచి ఘనీభవించిన శిలను ఏమంటారంటే అగ్నిశిలలు అంటారు. సముద్రపు అడుభాగంలో చెల్లాచెదురుగా ఉన్న ఒక రకమైన అవక్షేపం. ఇందులో ప్రధానంగా మాంగనీస్ మరియు ఇనుము ఉంటాయి మరియు సాధారణంగా చిన్న మొత్తంలో రాగి, నికెల్ మరియు కోబాల్ట్ కూడా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే మాంగనీస్ బుడిపే నో డ్యూల్స్ అంటారు. సముద్రపు అడుభాగంలో చెల్లాచెదురుగా ఉన్న ఒక రకమైన అవక్షేపం ఇది మాంగనీస్ బుడిపే అనేది. ఇందులో ప్రధానంగా మాంగనీసు మరియు ఇనుము ఉంటాయి మరి సాధారణంగా చిన్న మొత్తంలో రాగి, నికెల్ మరియు కోబాల్ట్ కూడా ఉంటాయి ఈ మాంగనీస్ బుడిపేలో. రాగి, నికెల్, కోబాల్ట్, మాంగనీస్, ఇనుము అన్ని కూడా ఉంటాయి ఈ అవక్షేపంలో. ఏ శిలలు వాస్తవానికి అగ్ని లేదా అవక్షేపంగా ఉండేవి కానీ పాత్ర మరియు రూపాన్ని మారినటువంటి రూపాంతర శిలలు. ఏ శిలలు వాస్తవానికి అగ్ని లేదా అవక్షేపంగా ఉండేవి కానీ పాత్ర మరియు రూపాన్ని మారినటువంటివి ఏంటంటే రూపాంతర శిలలు. గణనీయమైన మొత్తంలో చమురు మరియు వాయువు పెరిగిపోవడానికి అనుకూలమైన భౌగోళిక నిర్మాణం ఏంటంటే చమురు ఉచ్చు ఆయిల్ ట్రాప్. గణనీయమైన మొత్తంలో చమురు మరియు వాయువు పేరుకుపోవడానికి అనుకూలమైన భౌగోళిక నిర్మాణాన్ని ఏంటంటే చమురు ఉచ్చు అంటారు, ఆయిల్ ట్రాప్ అంటారు. ఖనిజాల ఏకీకృత మిశ్రమాన్ని ఏంటంటారు శిల అంటారు. ఖనిజాల ఏకీకృత మిశ్రమం శిల. పడకలు మరియు అవక్షేపాల పొరలుగా పెరిగిపోయిన రాళ్ళని ఏమంటారంటే అవక్షేపణ శిలలు అంటారు. పడకలు మరియు అవక్షేపాల పొరలుగా పెరిగిపోయిన రాళ్ళని ఏమంటారంటే అవక్షేపణ శిలలు అని అంటారు. థ్యాంక్ యూ.